నెక్స్ట్ 12th ప్రాపర్టీ ఈజ్ కాంజుగేట్ అండ్ కాంజుగేట్ సిమెట్రీ. అంటే ఎలా అంటే కాంజుగేటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ z ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాం. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దెన్ ఇట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఈజ్ జెడ్ బార్ ఆర్ జెడ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రియల్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గానే వస్తుంది. బట్ ఇమాజినరీ టర్మ్ ఏమవుతుందంటే ప్లస్ ఉంటే మైనస్గా మారుతుందంట. ఇట్ ఈస్ ది కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ జెడ్. సపోజ్ ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఐవై అనుకోండి, ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దెన్ ఇట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఈజ్ జెడ్ బార్ ఆర్ జెడ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏమిటంటే రియల్ టర్మ్ సేమ్, ఇమాజినరీ టర్మ్ సేమ్, బట్ ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్ సైన్స్ అనేవి మారుతాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్లస్ ఐ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ది కాంప్లెక్స్ కాంజుగేట్ అని అంటాం అనమాట. నౌ ఇక్కడ చూస్తే ఎక్స్ ఆఫ్ టీకి Fourier transform is x of omega. Now we want complex conjugate of x of t. Then what is the frequency domain response అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటండి, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటి. ఇది ఫార్ములా. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్స్ ఆఫ్ టీ వీఆర్ టేకింగ్ యాజ్ ఎక్స్ స్టార్ ఆఫ్ టీ. దట్ మీన్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ సిగ్నల్ మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటి. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీని ఏమైనా రాసుకోవచ్చు అండి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, మనం దేనికి చేస్తున్నాం దీనికే కదా, దట్ ఈస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ స్టార్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ని బయట ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఐ ఇంటూ టీటా ఉందండి. ఇట్స్ వాల్యూ ఈజ్ కాస్ టీటా మైనస్ ఐ ఇంటూ సైన్ టీటా. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ది కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే ఏమవుతుంది, రియల్ టర్మ్ సేమే, ఇమాజినరీ టర్మ్ సేమే, జస్ట్ ఇక్కడ సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ప్లస్ ఐ అవుతుంది అనమాట. అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ ఎలా అవుతుంది అంటే ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే మనం మైనస్ అనేది ఇక్కడ మల్టిప్లై చేసాం, అంటే ఇక్కడ మైనస్ అనేది మల్టిప్లై చేసినాం. దట్ మీన్స్ ఈ పవర్ మైనస్ ఆఫ్ దీనికి మైనస్ని మల్టిప్లై చేసినాం. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ఐ ఇంటూ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఐ టీటా. దట్ మీన్స్ ఇఫ్ ఇది ఇది అనుకుంటే దెన్ ఇట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుందండి, ప్లస్ ఐ టీటా అనే కదా అయ్యేది. మైనస్ ఉంది, ఇట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఈజ్ ప్లస్ ఐ ఇంటూ టీటా. ఇక్కడ కూడా మైనస్ ఉంది, మైనస్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ని బయటికి తీసుకెళ్తున్నా, అంటే ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని లోపలికి పంపించామనుకోండి దీనికి వస్తుంది, అంటే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది దీనికి పంపించామనుకోండి ఇక్కడ ప్లస్ ఉంది. కాంప్లెక్స్ కాంజుగేట్ మీనింగ్ ఏంటి, మైనస్ కదా, అంటే మళ్ళీ మనకు ఒరిజినల్ టర్మ్ వచ్చింది. దీన్ని ఇలా హోల్గా రాశాను. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్. బట్ మనకు బేసిక్గా ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఆఫ్ ఒమేగాకి ఇది ఫార్ములా, కానీ ఇక్కడ ఏముందండి ప్లస్ ఉంది కాబట్టి వీఆర్ మైనస్ మైనస్ ఇలా రాస్తున్నాం అనమాట. మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ వస్తుంది ఇంటూ డిటి. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ హోల్ కాంప్లెక్స్ కాంజుగేట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటండి, వెన్ ఒమేగా ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్, ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ వస్తుంది. ఇక్కడ చూసారనుకోండి ఇది ఎలా ఉంటుందంటే ఈ పవర్ మైనస్ ఇంటూ జే ఇంటూ మైనస్ ఒమేగా ఇంటూ టీ లాగా ఉంది. అంటే ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముందండి, మైనస్ ఒమేగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లేస్లో ఏమవుతుంది మైనస్ ఒమేగా, కాబట్టి ఇట్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అవుతుంది. బయట ఏముందండి స్టార్, దట్ మీన్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఉంది. సో ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ ఒమేగా. దట్ మీన్స్ Fourier transform of x star of t is a x star of minus omega. First case 1లో we are taking x of t as a real and x of t as even. రియల్ సిగ్నల్ అయింది, ఈవెన్ సిగ్నల్ అయింది. రియల్ సిగ్నల్ అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జే ఇంటూ టీ అని తీసుకుంటే ఇట్స్ రియల్ వాల్యూ అంటే ఇమాజినరీ టర్మ్ అనేది 0 ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లస్ జే ఇంటూ 0 అని రాసుకోవచ్చు కదా. దీన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ చేసామనుకోండి ఏమవుతుంది, ఏ మైనస్ జే ఇంటూ 0 అని అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జే ఇంటూ 0 అంటే 0, ఇక్కడ జే ఇంటూ 0 అంటే 0. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీను దాని కాంప్లెక్స్ కాంజుగేట్ సేమే వచ్చింది కదా. వెన్ ద సిగ్నల్ ఈజ్ రియల్, దేర్ ఫోర్ వెన్ ద సిగ్నల్ ఈజ్ రియల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ స్టార్ ఆఫ్ టీ. నెక్స్ట్ ఈవెన్ కండిషన్ మీకు తెలుసు, ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ. దీస్ టూ ఆర్ ఇన్ టైమ్ డొమైన్. సపోజ్ ఇవే ఫ్రీక్వెన్సీ డొమైన్ అయినాయి అనుకోండి, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. నౌ ఎక్స్ స్టార్ ఆఫ్ టీకి మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్టార్ ఆఫ్ టీకి ఏమొచ్చిందండి, ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ ఒమేగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి, మనం ఇక ఈ ప్రాపర్టీకి ఫస్ట్ దానికి రాస్తున్నాం, మనం ఇక ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాం, ఎక్స్ ఆఫ్ టీని ఎక్స్ ఆఫ్ ఒమేగా రాసాము. ఎక్స్ స్టార్ ఆఫ్ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ ఒమేగా అని రాసాము. ఇక్కడ మళ్ళొక హోల్ కాంజుగేట్ చేసామనుకోండి, అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఉంది, దీనికి వన్ కాంప్లెక్స్ కాంజుగేట్ చేస్తే ఏమొస్తుందండి, ఎక్స్ మైనస్ ఐవై వస్తుంది. ఇంకొక కాంప్లెక్స్ కాంజుగేట్ చేసామనుకోండి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఐవై వస్తుందంట, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్నట్టే కదండి. దట్ మీన్స్ ఇక్కడ కూడా డబల్ కాంజుగేషన్ చేస్తున్నాము, అంటే ఏమొస్తుంది అన్నట్టు, ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగానే కదా వచ్చేది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఒమేగా. దిస్ ఈజ్ ఫర్ రియల్ సిగ్నల్స్. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ ఫర్ ఈవెన్ సిగ్నల్స్ ఏమవుతుందండి, ఎక్స్ ఆఫ్ మైనస్ టీ, దట్ మీన్స్ టైమ్ రివర్సల్ ప్రాపర్టీ, ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. ఫ్రమ్ హియర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అండి, ఎక్స్ ఫ్రమ్ దీస్ టు ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. Therefore, the signal x of t is real and even. Now in the second case, we are taking x of t as odd and real. Again, odd అంటే ఏంటండి, x of minus t is equal to minus of x of t. Real అంటే ఏంటండి, x of t is equal to x star of t. These two are properties. This is first property, this is second property. From first property, x of minus t means x of minus omega, time reversal. X of time minus t means x of minus omega is equal to minus of x of omega. From second property, x of t means x of omega. X star of t means x star of minus omega అన్నట్టే కదా. Again, if we apply whole transform here, మళ్ళీ చేస్తే ఏమవుతుందండి, ఎక్స్ దీనికి ట్రాన్స్ఫార్మ్ వస్తే ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగానే కదా వచ్చేది. ఇదొక ప్రాపర్టీ, ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ది అనదర్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఈవెన్ అండ్ ఆడ్ సిగ్నల్ చేద్దాం. ఫస్ట్ x of t Fourier transform is x of omega. Now we are deriving the Fourier transform for even signal. That is Fourier x of t is equal to enti x of t plus x of minus t by 2. Idi Fourier even signal ki. That means x of t is equals to em ochindandi, from the even condition. From the even condition x of t ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్టార్ ఆఫ్ టీ. అంటే ఇలా రాసాం కదా. ఇప్పుడు దేనికండి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీకి ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా దేనికి వచ్చిందండి, ఎక్స్ ఆఫ్ మైనస్ టీకి వచ్చింది. నెక్స్ట్ ఇది ఎందుకు వచ్చిందండి, వెన్ ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ టీకి చేస్తే వచ్చిందనమాట. బట్ మనకి ఇక్కడ ఏంటండి, ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా కాబట్టి ఇక్కడ చూస్తే ఫస్ట్ దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఈ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా, ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా బై 2. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగాకి సేమ్ ఎక్స్ ఆఫ్ ఒమేగానే రాశాను. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్లో రాస్తున్నాను. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగానే కదా బై
2. Then if you take x of omega as a plus j omega అనుకున్నాం అనుకోండి, then x star of omega is equals to ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ప్లస్ అనేది మైనస్ అవుతుంది, దట్ మీన్స్ a మైనస్ j omega అవుతుంది. నౌ హియర్ వీఆర్ యాడింగ్ దీస్ టూ వాల్యూస్, దట్ మీన్స్ ఇది ప్లస్ ఇది, అంటే ఇక్కడ ఈ రెండు టర్మ్స్ క్యాన్సల్ అయిపోతాయి, మనకు ఓన్లీ రియల్ టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. దట్ మీన్స్ 2 times of a/2 మీన్స్ 2 times ఆఫ్ రియల్ పార్టే కదా మిగిలింది మనకు, దట్ మీన్స్ రియల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అనేది మిగిలింది డివైడెడ్ బై 2, దట్ మీన్స్ ఇట్ ఈస్ రియల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. If we take xe of t Fourier transform, then the answer is real part of x of omega. xe of t ki Fourier transform is real part of x of omega. That means this value is the Fourier transform. Now, if we take the Fourier transform for odd signal, that means x naught of t is equals to formula enti x of t minus x of minus t divided by 2. If you see here, Fourier transform of x naught of t అంటే x naught of omega. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ x of omega మైనస్ ఆఫ్ x of minus tకి Fourier transform ఏమొస్తుందండి, ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ x of minus tకి Fourier transform is x of minus omega, అంటే ఇది x of minus t ఉంది కదా ఇక్కడ చూడండి, x of minus t is x of minus omega అన్నట్టే కదా, x of minus omega డివైడెడ్ బై 2. ఫర్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా కాంప్లెక్స్ కాంజుగేట్లలో ఏదో వచ్చిందంటే ఇదే కదా, దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఆఫ్ ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా డివైడెడ్ బై 2. అగైన్ ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఆఫ్ ఒమేగా యాజ్ ఏ ప్లస్ జే ఒమేగా, ఇట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుందండి, ఏ మైనస్ జే ఒమేగా. నౌ సబ్ట్రాక్టింగ్ దీస్ టూ, ఏ ప్లస్ జే ఒమేగా మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ ఇక్కడ ఏ minus of a plus j divided by 2. That means real terms are cancelling, imaginary term అనేది మిగిలిపోయింది, that means it is j times of imaginary of x of omega. This is the property of conjugation or conjugate symmetry. Now the next property, 14th property is area under the వాల్యూ ఎక్స్ ఆఫ్ టీ. మనకి ఏం తెలుసు అండి, ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఏరియా అంటే ఏం చేస్తామండి, సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ దట్, ఇక్కడ ఏరియా అండర్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ ఆఫ్ టీసీ, దట్ మీన్స్ ఇట్ టేక్స్ ద వాల్యూస్ ఫ్రమ్ -1 to +1. ఈ ఏరియాలో ఉన్న వాల్యూస్ అనేది తీసుకుంటాం. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ -1 to 1 అని రాసుకోవచ్చు, లేదా ద సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఫ్రమ్ -1 to +1 అని కూడా రాసుకోవచ్చు అనమాట. సిమిలర్లీ హియర్ మనం ఇక్కడ ఇంటిగ్రేషన్స్ చేస్తాం కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి ఇంటిగ్రేషన్ తీసుకుంటాం. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to ∞ and for the signal x of t. Area under అంటే this is the representation, because for x of t we are taking the value under the curve from -1 to 1 అంటే మనం ఎలా చేస్తాం, -1 to 1 represents the values from -1 to +1 for the signal x of t. In the summation from it is written as sigma, that is means sum of the values from -1 to +1 అని రాస్తాం. Now we have formula for integration కాబట్టి we are taking integration, that means area is represented as integration of -∞ నుంచి +∞ వరకు ఏరియాలో ఉన్న వాల్యూస్, -∞ నుండి +∞ లోపల ఈ ఏరియాలో ఉన్న వాల్యూస్ అన్నీ తీసుకుంటాం ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డిటి ఏమొస్తుందో చూద్దాం. నౌ మనకు ఫార్ములా ఏంటండి, ఎక్స్ ఆఫ్ ఒమేగాకి ఫార్ములా ఏంటి, -∞ to ∞ x of t ఇంటూ e పవర్ -j omega t ఇంటూ dt. మనకి ఏం కావాలి, జస్ట్ ఏరియా అండర్ ద సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ కావాలి. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఒకటే కావాలి, ఇక్కడ ఈ టర్మ్ అనేది 1 అవ్వాలి. వెన్ ఇట్ ఈస్ టు 1, ఒకవేళ ఇక్కడ మనం ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టామనుకోండి, ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నట్టే కదా. దట్ మీన్స్ వెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇట్ ఈస్ x of 0. Here it is x of 0 and -∞ to ∞ it is x of t. It is e power -0 means its value is 1 into dt. Therefore it is written as
x of omega at omega is equal to 0. That means when omega is equal to 0, x of 0. So it is the area under x of t ki formula. Next property, 14th property is area under x of omega. That means ఎలా చేస్తామంటే x of t కి Fourier transform is omega. Now we want area for this value. That means minus omega infinite plus infinite under this value x of omega into d ఒమేగాలో ఏమవుతుందో విల్ చెక్అవుట్. ఇది కావాలి అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలండి? x of t is equals to 1/2 pi integral of minus infinite to infinite x of t into e power minus j omega t into d plus j omega t into d omega. హియర్ మనకు ఇది కావాలండి, ఏరియా అండర్ ఎక్స్ ఆఫ్ ఒమేగా కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే వి సబ్స్టిట్యూట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏంటండి ఎక్స్ ఆఫ్ 0నే కదా అయ్యేది. నెక్స్ట్ ఇట్ ఈస్ 1/2 pi ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ t ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ పవర్ 0 మీన్స్ 1 ఇంటూ డి ఒమేగా. వీ వాంట్ ఓన్లీ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ డి ఒమేగా కావాలి కాబట్టి ఈ 2 పాయింట్ పంపిస్తే 2 pi ఇంటూ ఎక్స్ ఆఫ్ 0. దట్ మీన్స్ 2 pi ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ది ప్రూఫ్. సో ఇట్స్ Fourier ట్రాన్స్ఫార్మ్. దట్ మీన్స్ ఇట్స్ దీనికి ఏమొస్తుందంటే 2 pi ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 Fourier ట్రాన్స్ఫార్మ్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైన్ టోటల్ ఏరియా అండర్ ఎక్స్ ఆఫ్ టీ అని ఇచ్చారు. ఇంకా మేము ప్రాపర్టీ చూసాం కదా, ఏరియా అండర్ ఎక్స్ ఆఫ్ టీ అంటే మనం ఏం చేయాలండి? మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డిటీ అనేది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అనేది ఎందులో ఉందండి? సింక్లలో ఉంది. కానీ మనకు ఫార్ములా ఏంటండి? ఏ ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ టీ బై టీకి ఫార్ములా ఏంటి? ఏటీ ఇంటూ సింక్ ఆఫ్ omega by 2 pi is the answer. This is the rectangular pulse ki Fourier transform is this one. But మనకి ఇవ్వడమే టీలలో ఇచ్చారంటే we use the property of duality. That means t is replaced with minus omega. Here omega is replaced with omega is replaced by t. అలా చేస్తే ఇక్కడ సింక్ ఫంక్షన్ అనేది టీలలో వస్తుంది. Now we'll do how means ఇక్కడ చూసారంటే రెక్టాంగులర్ ఆఫ్ టీ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఫార్ములా. నౌ హియర్ టీ ఈజ్ రీప్లేస్డ్ బై మైనస్ ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ బై టీ. దట్ మీన్స్ ఏ ఇంటూ రెక్టాంగిల్ ఆఫ్ మైనస్ ఒమేగా బై టీ. Fourier ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఏ ఇంటూ టీ ఇంటూ సింక్ ఆఫ్ టీ బై 2 pi. నెక్స్ట్ ఇక్కడ చూసారు అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏ ఇంటూ, కానీ ఇక్కడ ఏ వాల్యూ ఒకటే ఇచ్చారు, టీ వాల్యూ ఏమి ఇవ్వలేదు అంటే హియర్ అజ్యూమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ మీన్స్ ఏ ఇంటూ ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ 1 అని అజ్యూమ్ చేస్తే ఏ ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ మైనస్ ఒమేగా ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ minus omega. Here it is x of t. Now we replaced with t by minus omega kabatti it is x of minus omega. Its Fourier transform is x of omega. But ikkada omega is replaced by idi kabatti it is capital X of t. Now ikkada t is equals to 1 annam kabatti a into sink. Okay, 10 match అయిపోయింది. Next sink of t by 2 pi is equals to capital X of t. Now Fourier transform of capital X of t ki formula enti? 2 pi into small x of minus omega. That means Fourier transform of x of t ante ide kada, where a is equals to 10. That means 10 into sink of t by 2 pi ki Fourier transform is 2 pi into x of minus omega. X of minus omega is equals to ఇది. నెక్స్ట్ వేర్ a is equals to 10 కాబట్టి 10 into rectangle of minus omega. Rectangular pulse is a even function అంటే ఇలానే ఉంటుంది. ఇది when omega ఇక్కడ.
సపోజ్ ఇఫ్ ఈ మైనస్ చేసినా కూడా సేమ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఈవెన్ ఫంక్షన్. దేర్ ఫోర్ 20π ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ ఒమేగా. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ కానీ మన క్వశ్చన్లో ఏముందండి, ఇట్ ఈస్ షిఫ్టెడ్ బై సమ్ టైమ్ పీరియడ్ అండ్ మల్టిప్లైడ్ విత్ సమ్ స్కేలింగ్ ఫ్యాక్టర్. అది ఎలా అనేది నౌ విల్ సీ. If you see here, we got same as this one. That means a is equal to 10 sinc of t by ఇక్కడ 2π అనేది ఎక్స్ట్రా ఉంది. దట్ మీన్స్ ఇది ఎక్స్ ఆఫ్ టీ అనుకున్నాం అనుకో, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సింక్ ఆఫ్ టీ అంటే ఓకే దీనిలాగా వచ్చేసింది. కానీ ఇక్కడ సమ్ ఫ్యాక్టర్, సమ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది ఉందన్నమాట. దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2π అనుకున్నాం అనుకోండి. ఇది ఎలా ఉన్నట్టు ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఏటీ లాగానే ఉంది కదండి. అగైన్ ఇఫ్ యూ సీ ఎక్స్ ఆఫ్ ఏటీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ 1/mod a ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. బట్ మనకి ఇది ఎందులో ఉంది, ఒమేగాలలో ఉందా, లేదు టీలలో ఉంది. కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు చేంజ్ టీ బై మైనస్ ఒమేగా, హియర్ ఒమేగా బై టీ. Then it is x of minus a into omega. Here it is 1/mod a into x of t by a. That is equals to capital X of t. Now Fourier transform of x of t की formula ఏంటండి, 2π into small x of a minus omega. ఇక్కడ x of minus a into omega అంటే x of minus omega మనకి ఏమొచ్చిందండి, ఫ్రమ్ హియర్ x of minus omega is equals to rectangle of this one కదా వచ్చింది. దట్ మీన్స్ rectangle of minus omega వచ్చింది. we assumed a is equal to 1/2 అనుకున్నాం కాబట్టి omega by 2π కదా అయింది. అగైన్ rectangular of minus theta is equal to rectangle of omega by 2π into 2π. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏముందండి, ఇదే కదా. దట్ మీన్స్ 1/mod a ఇంటూ ఎక్స్ ఆఫ్ క్యాపిటల్ టీ బై ఏ. దట్ మీన్స్ 1/, ఏ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 1/2π కాబట్టి 1/2π ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంటండి, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇదే కదా. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సింక్ ఆఫ్ టీ ఈజ్ రీప్లేస్డ్ బై టీ బై ఏ. అంటే ఇక్కడ టీ ప్లేస్లో టీ బై ఏతో రీప్లేస్ చేయాలి. టీ బై ఏ డివైడెడ్ బై 2π. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2π కాబట్టి ఇక్కడ ఇది 2π అయింది. వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ సింక్, ఇక్కడ సింక్ అండి, సింక్ ఆఫ్ టీ బై ఏ మీన్స్ టీ బై 1/2π మీన్స్ ఇది అప్కి వెళ్తుంది కాబట్టి ఇంటూ 2π అయింది. వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2π కాబట్టి 1/2π పైకి వెళ్తే ఉట్టి 2π అవుతుంది బై 2π. ఇట్స్ Fourier transform is this one. That is 2π into rectangle of omega by 2π. సారీ ముందు ఏ ఉంది కదా, ఏ ఇంటూ రెక్టాంగిల్ కదా, ఇక్కడ ఏ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మనకేం కావాలండి, జస్ట్ 10 ఇంటూ సింక్, ఇది 2π క్యాన్సల్, జస్ట్ సింక్ ఆఫ్ టీ. ఓకే ఇదంతా సమ్ ఫ్యాక్టర్ పక్కగా పెట్టేసేయండి. ఈ 4/7 అనేది పక్కగా పెడితే ఫస్ట్ సింక్ ఆఫ్ టీలలో వచ్చిందా, ఓకే సింక్ ఆఫ్ టీ ఇంటూ 10లలో వచ్చింది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏముందండి, 2π ఉంది కాబట్టి 2πని ఇక్కడ పంపించేస్తే 10 ఇంటూ సింక్ ఆఫ్ టీ. Fourier transform is 2π క్యాన్సల్. దేర్ ఫోర్ ఏ ఒకటి మిగిలింది. 10 ఇంటూ రెక్టాంగిల్ ఆఫ్ ఒమేగా బై 2πలోకి మారింది కదా. ఫస్ట్ ఇగో ఇది ఎలా అయింది అంటే ఫస్ట్ మనం ఇది సింక్లలో ఇచ్చారు. బట్ మనకి ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్ని వేస్తే దానికి Fourier ట్రాన్స్ఫార్మ్ సింక్లలో వస్తుంది. కాబట్టి మనం డ్యూయాలిటీ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నాము. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ రెక్టాంగిల్ అనుకుంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ అ సింక్ ఫంక్షన్. హియర్ టీ ఈజ్ రీప్లేస్డ్ బై మైనస్ ఒమేగా, ఒమేగా ఈజ్ రీప్లేస్డ్ బై t. Now here t is replaced by minus omega, here omega is replaced by 2t. That means it is equals to capital X of t. Omega is replaced with t. Next this is capital X of t, this is x of minus omega. ఎందుకంటే ఇది x of t అంటే ఇక t is replaced by minus omega కాబట్టి x of minus omega is equals to 1 వచ్చింది. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ ఏంటండి జస్ట్ t మాత్రమే ఉంది, సింక్లలో t మాత్రమే ఉంది.
2π అనేది ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ t అనేది జస్ట్ ఇక్కడ కంపేర్ చేస్తే యాంప్లిట్యూడ్ 10 ఉంది, అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ ఓన్లీ 10. దట్ మీన్స్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే కదా. ఇక్కడ కూడా రెక్టాంగిల్ ఆఫ్ t/t, ఇక్కడ కూడా దీన్ని 1 అనుకున్నాం అనుకోండి, వెన్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇది 1 అయిపోతుంది. దట్ మీన్స్ జస్ట్ రెక్టాంగులర్ ఆఫ్ మైనస్ ఒమేగా అవుతుంది. ఇక్కడ 1 అనుకున్నాం అనుకోండి, a ఇంటూ 1 మీన్స్ a, వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ ఈ యాంప్లిట్యూడ్ వచ్చేసింది. నెక్స్ట్ t/2π అలానే ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x ఆఫ్ t. నో వీ హ్యావ్ ఏ ఫార్ములా డ్యుయాలిటీ. Fourier transform of capital X of t is equal to 2π into x of minus omega. That means 2π into x of minus omega అంటే 10 into rectangular of minus omega. That means it is a ఈవెన్ ఫంక్షన్ కాబట్టి రెక్టాంగులర్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగులర్ ఆఫ్ ఒమేగా వచ్చింది. నౌ ఇక్కడ ఏంటండి ఎక్స్ట్రా ఏముంది, 2π ఉంది. దట్ మీన్స్ ఇది ఎలా, ఇప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ టీ సిగ్నల్ అనుకున్నాం అనుకోండి, ఇది తీసేస్తే 10 ఇంటూ సింక్ ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ టీ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ సమ్ స్కేలింగ్ వాల్యూ అనేది యాడ్ అయింది. దట్ మీన్స్ ఇది ఎక్స్ ఆఫ్ ఏటీ అనే కదా. దట్ మీన్స్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అనే కదా మనం తీసుకునేది. కాబట్టి ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2π అని తీసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఏటీ అయింది. దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే 1/a ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. అగైన్ డ్యుయాలిటీ ప్రాపర్టీ, t is replaced by minus omega, omega is replaced by t. That means t is replaced by minus omega, omega is replaced by t. That means it is x of minus omega is equals to ఇది x of capital X of t. నెక్స్ట్ మనకి ఫార్ములా ఏంటి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t is equal to 2π into x of minus omega, వేర్ x of minus omega is equal to x of minus a omega కాబట్టి ఇలా రాశాను. నెక్స్ట్ వేర్ a is equals to ఏంటండి 1/2π కదా. ఇప్పుడు x of omega అంటే ఇది, ఇగో x of omega is equals to మనకి ఏమొచ్చింది, x of minus omega is equals to ఇదే కదా. x of minus omega is equals to ఇదే కాబట్టి 2π into a, ఇగో 2π into a into rectangular of minus omega where a is replaced by 2π. We assumed a is equal to 1/2π కాబట్టి it is 1/2π అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇదే కదండి. దట్ మీన్స్ దట్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ హియర్, వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2π రీప్లేస్ చేశాను, చేస్తే ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది రెక్టాంగులర్ ఆఫ్ మైనస్ టీటా మీన్స్ రెక్టాంగులర్ టీటా అయిపోయింది. నెక్స్ట్ ఇట్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ దిస్ వన్. అగైన్ వీ వాంట్ ఓన్లీ 10 ఇంటూ సింక్ ఆఫ్ టీ. ఓకే, ఇదంతా పక్క పెట్టేసండి, జస్ట్ 10 ఇంటూ సింక్ ఆఫ్ టీ. దట్ మీన్స్ మనకు 10 ఇంటూ సింక్ ఆఫ్ టీ వచ్చింది. ఎక్స్ట్రా ఏముంది 2π ఉంది, దాన్ని ఇటు పంపిస్తే ఈ 2π క్యాన్సిల్ అయిపోయింది. జస్ట్ a ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ ఒమేగా బై 2π మిగిలింది. దట్ మీన్స్ 10 ఇంటూ సింక్ ఆఫ్ టీకి ఇక్కడ వరకు వచ్చింది. 10 ఇంటూ సింక్ ఆఫ్ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈఫ్ 10 ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ ఒమేగా బై 2π. నెక్స్ట్ ఏం చేశారండి, t ప్లస్ t0 ఉంది. t ప్లస్ t0 ఉంది అంటే విచ్ ఈజ్ ఏ వాట్, టైమ్ షిఫ్టింగ్ కదా. x ఆఫ్ t ప్లస్ t0 ఈజ్ వాట్, x ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ j ఒమేగా t0 కదా. నో వీఆర్ షిఫ్టింగ్ బై ద వాల్యూ ఆఫ్ 4. దట్ మీన్స్ x ఆఫ్ t ప్లస్ 4కి ఫార్ములా ఏమవుతుందండి, దట్ మీన్స్ x ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ j ఒమేగా t0 ఈజ్ రీప్లేస్డ్ విత్ 4. దట్ మీన్స్ ఇక్కడ ఏంటండి x ఆఫ్ t అంటే ఇదే కదా. దట్ మీన్స్ 10 ఇంటూ సింక్ ఆఫ్ t ప్లస్ 4. Fourier transform is x of omega is this value. That means 10 into rectangle of omega by 2π into e power j omega 4. Up to here okay. Again here a ఇక్కడ some scaling value తోని multiply అవుతుంది. That means it is x of 18 కదా, where a is ఇక్కడ x of 80 లాగా ఉందన్నమాట. This is x of t, but ఇక్కడ some స్కేలింగ్ వాల్యూ ఏ అనేది మల్టిప్లై అవుతుంది. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ 80 అనుకుంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/7 అయితే ఇది ఆటోమేటిక్గా 7 కదండి అయ్యేది. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ 80కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ 1/mod a ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ t/7 ఈజ్ ఈక్వల్స్ టు
1/1/7 into x of omega by 1/7, that is equals to 7 into x of 7 omega అనే కదా. దట్ మీన్స్ 7 into x of omega వాల్యూ ఏమొచ్చింది, ఇదే కదా. దట్ మీన్స్ 10 into rectangle of, again omega is replaced with 7 omega. ఇక్కడ ఏముంది 2pi into e power j4 omega. నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ 10 into sinc of, ఇక్కడ t/7 చేసాము, t + 4/7. నౌ ఇక్కడ వరకు ఓకే కదండి. అగైన్ మనం ఏం చేస్తాము, ఏరియా అండర్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏం చేస్తామండి, వేర్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తాం. ఇక్కడ కూడా వీ వాంట్ దిస్ ఇంటిగ్రేషన్ వాల్యూ. ఇది ఇంటిగ్రేషన్ వాల్యూ కావాలంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. వెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0, రెక్టాంగులర్ ఆఫ్ 0 ఈజ్ 1. దట్ మీన్స్ ఇది రెక్టాంగులర్ పల్స్ అనుకున్నాం అనుకోండి. ఈవెన్ వెన్ ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర కూడా ఇట్ హ్యాస్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 1. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ 0, ఇట్స్ వాల్యూ ఈజ్ 1. ఇక్కడ కూడా e power j4 into 0, that means e power 0 is equals to 1 కదా. That means here also 1. 1 into 10 into 7 means 70. The answer is 70. Now the 15th property is Parseval's theorem, which is very important. Next, in this x of t Fourier transform is x of omega. Parseval's theorem ante enti ante we are calculating the energy. Energy is what? It is a minus infinite to infinite x of t whole square into dt. ఆల్రెడీ మనం ఇది ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్లో చేసాం కదా. ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఆల్ ద వాల్యూస్ అండ్ స్క్వేర్డ్ ఆఫ్, ఇప్పుడు ఇలానే కదా మనం తీసుకున్నాం, ఇట్స్ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్ కాబట్టి ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ 0 ఇట్ హ్యాస్ ఎ మ్యాక్సిమం వాల్యూ. సో it is the average value, or it is the from minus infinite to plus infinite, and its maximum of amplitude square is taken as energy signal. Then ఇది అప్లై చేస్తే then what is the output we will check out. Again ఫార్ములా ఏంటండి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు minus infinite to infinite x of t whole square into dt. దట్ ఈస్ minus infinite to infinite. ఇవి రెండు x of t into x star of t అని తీసుకున్నాను అనమాట. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీ ఒక సిగ్నల్ అయితే దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఇంకో నెంబర్ అవుతుంది. ఎలా అంటే mod of x plus t whole square అంటే ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ ప్లస్ ఐవై అని అనుకోండి. దట్ మీన్స్ mod of x of t అంటే ఏమొస్తుందండి, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. ఇక్కడ కూడా చూస్తే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, వేర్ ఎక్స్ స్టార్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. నో ఇవి రెండు మల్టిప్లై చేసాము అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై. దట్ మీన్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఇదేమైందండి మైనస్ ఎక్స్ ఇంటూ ఐవై. ఇక్కడ చేస్తే ప్లస్ ఇంటూ ఎక్స్ ఐవై, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్, వేర్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 -1 ప్లస్ 1. కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్, ఇవి రెండు క్యాన్సల్, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చిందా, ఇక్కడ కూడా అదే వచ్చింది కదా. కాబట్టి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ దిస్ సిగ్నల్ అని రాస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి -ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీని అలానే ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీని ఏమని రాయొచ్చు, ఎక్స్ ఆఫ్ టీ హోల్ కాంజుగేట్ అని రాయొచ్చా, వేర్ ఎక్స్ ఆఫ్ టీకి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటండి, 1/2π ఇంటూ -ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ డి ఒమేగా హోల్ కాంజుగేట్ అని రాయొచ్చా. ఎక్స్ ఆఫ్ టీని దాని ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రాసి ఇక్కడ పైన హోల్ కాంజుగేట్ ఉంది కాబట్టి దాన్ని అలానే రాశాను. నెక్స్ట్ డిటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు అండి, -ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ, నెక్స్ట్ 1/2π అలానే రాసేసి నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ని లోపలికి పంపిస్తే -ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగానే కదా ఏది,
ఇది ఇక్కడికి వచ్చింది ఎక్స్ స్టార్. నెక్స్ట్ దీని ఇక్కడికి పంపిస్తే ఇది ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే దీన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ చేస్తే ఆటోమేటిక్గా మైనసే కదా వచ్చేది, ఇంటూ డి ఒమేగా ఇంటూ డిటి. మనకి ఈ ఫార్ములా ఏముందండి, నెక్స్ట్ దీన్ని ఇటు పంపివ్వండి, దీన్ని ఇటు పంపిస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ స్టార్ ఆఫ్ టీ, నెక్స్ట్ 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఎక్స్ ఆఫ్ టీ లోపలికి వెళ్ళింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇది ఇంటిగ్రేషన్ అలానే ఉంది. ఇక్కడ 1/2 బయటికి తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగాని బయటికి తీసుకొచ్చి దీన్ని లోపల పంపిస్తే మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ ఈ డిటీని ఇటు పంపాను, డి ఒమేగా ఇటు పంపిస్తే డిటీ ఇంటూ డి ఒమేగా కదా. ఇప్పుడు దీని అన్నింటికీ ఫార్ములా ఏంటి, ఎక్స్ ఆఫ్ ఒమేగానే కదండి ఇక్కడ నుంచి వచ్చేది. దీని ప్లేస్లో ఎక్స్ ఆఫ్ ఒమేగాని రీప్లేస్ చేయండి, చేస్తే ఏమొస్తుంది 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా. ఇదంతా ఇక్కడ నుంచి రాశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమొచ్చింది, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ డి ఒమేగా కాబట్టి ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ డి ఒమేగా అయింది. అగైన్ ఇవి రెండు కాంప్లెక్స్ కాంజుగేట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/2 ఇంటూ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ డి ఒమేగా అని రాసుకోవచ్చు కదా. దట్ మీన్స్ మనం ఏం చేసాము, మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ డిటీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకు ఇది వచ్చిందనమాట. దిస్ ఈజ్ ఎనర్జీ థీరమ్ ఆర్ పార్సెవల్స్ రిలేషన్. నెక్స్ట్ విల్ సే a problem on this. Minus infinite to infinite 1/2 plus j omega whole square into d omega. If you compare here x of omega place లో 1/2 plus j omega ఉంది, హోల్ స్క్వేర్ dt అంటే ఎక్స్ట్రా ఏముందండి, ఈ 2π ఇటు వెళ్తే మనం ఏం చేయాలి ఇప్పుడు 2π ఇంటూ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ dt చేయాలి. ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 1/2 ప్లస్ జే ఒమేగా. దీనికి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటండి, ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ యూ ఆఫ్ టీ అన్నట్టే కదా, వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ 2t ఇంటూ యూ ఆఫ్ టీ. దట్ ఈస్ టు బి సబ్స్టిట్యూటెడ్ హియర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ యూ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ డిటీ అన్నట్టేనా. ఇఫ్ యూ టేక్ యూ ఆఫ్ టీ వేర్ టీ ఈజ్ పాజిటివ్ కాబట్టి లిమిట్స్ ఆర్ చేంజ్డ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినైట్. హియర్ ఇట్స్ వాల్యూ ఈజ్ 1 కాబట్టి ఇది 1తో రీప్లేస్ అయింది. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ 2 మీన్స్ ఈ పవర్ మైనస్ 4t ఇంటూ డిటీ. దట్ ఈజ్ 2π ఇంటూ ఈ పవర్ మైనస్ 4t బై మైనస్ 4. అగైన్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to ఇన్ఫినైట్. 2π ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ minus e power minus 0 by minus 4. If you see here, it is e power minus infinite means 1 by infinite. 1 by e power infinite. E power infinite means infinite. 1 by infinite means 0. So its value is 0. Minus of e power 0 ante 1 divided by minus 4. Minus minus plus kabatti 1 by 4 అయింది. 2π by 4 is equals to pi by 2 is the answer.